ఈరోజు మన చేతిలో ఒక ఫోన్ రికార్డింగ్ ఉంది. ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదండి. ఒక సామాజిక సంఘంలో రాజుకుంటున్న ఒక నిప్పు లాంటిది. కరెక్ట్. తెలంగాణలోని కురుమ సంఘం ఆస్తుల నిర్వహణ గురించేది. ఇద్దరు నాయకులు, ఒక కార్యకర్త మధ్య జరిగిన చాలా తీవ్రమైన వాగ్వాదం. అవును, ఆ ఆడియో వింటుంటేనే మనకు ఆ వేడి తెలుస్తోంది. ఒకవైపేమో మేం ఆస్తుల్ని కాపాడుతున్నామంటుంది నాయకత్వం. మరోవైపు వాటిని అమ్మేస్తున్నారు, తాకట్టు పెడుతున్నారు అని ఒక కార్యకర్త ఆరోపిస్తున్నాడు. అసలు ఏం జరుగుతోందక్కడ? ఈ విషయం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఈ మొత్తం గొడవకు కేంద్రంగా రెండు పెద్ద ఆస్తులున్నాయి. ఒకటి కోకాపేటలో ఉంది. కోకాపేటలోనా? అదేనా ఆ దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం? అవును, అదే. ప్రభుత్వం 5 ఎకరాల స్థలమిస్తే 10 కోట్ల ప్రజాధనంతో కట్టింది, విద్యార్థుల కోసం. మరి రెండోది? రెండోది మన్సూరాబాద్లో ఉంది. ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్కు లీజుకు ఇచ్చిన సంఘం భూమి ఇది. ఈ రెండింటి చుట్టూనే ఇప్పుడు ఈ వివాదమంతా. అంటే ఒకవైపు సంఘం యువజన అధ్యక్షుడు తుంకుంట అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి భండారు నారాయణ. వాళ్లు తమ నిర్ణయాల్ని సమర్థించుకుంటున్నారు. మరోవైపు గురునాథ్ అనే వ్యక్తి, ఆయన వాళ్ళని సూటి ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఇది కేవలం ఆస్తుల లెక్కల గొడవలా? లేదు, నమ్మకం, పారదర్శకత, ఇలా చాలా విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సరే, ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ కోకాపేట భవనం దగ్గరే మొదలుపెడదాం. మంచిది. సరే, ఈ కోకాపేట భవనం పేరులోనే ఆత్మగౌరవం అని ఉంది. కురుమ విద్యార్థుల భవిష్యత్తు కోసం కట్టిన హాస్టల్. అంతా బాగుంది. మరి ఇప్పుడెందుకని ఇంత పెద్ద వివాదం? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. గురునాథ్ ప్రధాన ఆరోపణ ఏంటంటే, విద్యార్థుల కోసం కట్టిన ఆ భవనాన్ని ఆహా, నాయకులు ఒక ప్రైవేట్ సంస్థకు, అంటే నారాయణ స్కూల్కు లీజుకు ఇవ్వాలని చూస్తున్నారని. స్కూల్కా? హాస్టల్ని స్కూల్కి లీజుకివ్వడమా? అవును. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, విద్యార్థుల కోసం కట్టిన గుడిని వ్యాపారానికి అప్పగించడం లాంటిదిది. ఇది భవనం అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది అని ఆయన వాదన. అంటే ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన దాన్ని పక్కదారి పట్టిస్తున్నారనేది ఆయన ఆరోపణ. మరి దీనికి నాయకత్వం ఏమంటోంది? అసలు వాళ్ళెందుకలా చెయ్యాలనుకుంటున్నారు? వాళ్ల వాదనలో ఒక ప్రాక్టికల్ యాంగిల్ ఉంది. అరుణ్ కుమార్ ఏమంటున్నారంటే, మేము కేవలం చర్చలు మాత్రమే జరిపాం, ఇంకా ఏ ఒప్పందం కాలేదు, సంతకాలు కూడా పెట్టలేదు అని స్పష్టం చేశారు. చర్చలు మాత్రమే జరిపారా? అవును. వాళ్ల పాయింట్ ఏంటంటే, అక్కడ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నడపాలని మొదలనుకున్నారు. కానీ అంతమంది కుర్మ విద్యార్థులు సివిల్స్కు సిద్ధం కావట్లేదు. అంత పెద్ద భవనాన్ని 10-20 మంది కోసం నడపలేం కదా అంటున్నారు. అంటే ఇది ఒక ప్రాక్టికల్ సమస్య అన్నమాట. అంత పెద్ద భవనాన్ని ఖాళీగా ఉంచడం కన్నా. సరిగ్గా. దాన్ని లీజుకిస్తే నెలకు లక్షల్లో అద్దె వస్తోంది. ఆ డబ్బుతో సంఘంలో పెళ్లిళ్ళు, చదువులు, ఇలా ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చు అనేది వాళ్ల ఆలోచన. వినడానికి ఇది కూడా లాజికల్గానే అనిపిస్తోంది కదా? అవును. కాని ఇక్కడే సిద్ధాంతాల ఘర్షణ మొదలవుతుంది. గురునాథ్ లాంటి వాళ్ళేమంటున్నారంటే, ఏమని? ఈ భవనం కట్టిందే విద్యార్థుల కోసం. దాని అసలు ఉద్దేశ్యాన్ని పక్కన పెట్టి డబ్బు కోసం ఆలోచించడమంటే మన ఆశయాలను మనమే అమ్ముకున్నట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రాక్టికాలిటీ వర్సెస్ ప్రిన్సిపుల్ లాంటిది. నిజమే. గురునాథ్ ఇంకో పాయింట్ కూడా లేవనెత్తారు. ఏమిటది? మీరు ఐఏఎస్ కోచింగ్ ఫెయిల్ అయిందంటున్నారు, సరే, కానీ 2019-20లో మీరే కదా ఇదే హాస్టల్లో 1500 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు వసతి కల్పిస్తామని గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఆ మాటేమైంది అని గుర్తు చేస్తున్నారు. ఓ, అలా కూడా చెప్పారా ఇంతకుముందు? అవును. అప్పట్లో కోకాపేట అంటే శివారు ప్రాంతం. ఇప్పుడు హైదరాబాద్లోనే హాట్స్పాట్. రవాణా సౌకర్యాలు అద్భుతంగా మెరుగుపడ్డాయి. కాబట్టి ఇప్పుడు వసతులు లేవనే వాదన సరికాదని ఆయన అంటున్నారు. ఇది చాలా బలమైన పాయింట్. అంటే నాయకత్వం చెప్పిన మాటకు ఇప్పుడు చేస్తున్న పనికి పొంతన లేదంటున్నారు. ఈ లీజు వ్యవహారాన్ని ఆయన సంఘం ఆస్తులను తాకట్టు పెట్టడం లాంటిదని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా. ఈ ఒక్క భవనం విషయంలోనే ఇంత నమ్మకం లోపిస్తే ఇక మిగతా ఆస్తుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. సరిగ్గా ఇదే సమస్య మనకు రెండో వివాదంలో కూడా కనిపిస్తుంది. మన్సూరాబాద్ భూమి లీజ్ విషయంలో. అవును, అక్కడ కూడా పారదర్శకత లోపం గురించే కదా గురునాథ ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? మన్సూరాబాద్లో 3 ఎకరాల 10 గుంటల భూమిని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు లీజ్కిచ్చారు. పైకి అంతా బాగానే ఉన్నా గురునాథ్ 2 చాలా నిర్దిష్టమైన, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మొదటి ఆరోపణేంటి? మొదటిది రిజిస్టర్ కాని ఒప్పందం. మొత్తం భూమిలో సుమారు 20 గుంటల స్థలాన్ని పార్కింగ్ కోసం ఆ స్కూల్కి ఇచ్చారట. అయితే ఈ ఒప్పందం రిజిస్టర్ కాలేదు. రిజిస్టర్ కాలేదా? దాని అర్థమేంటి? దీనిపై గురునాథ్ అనుమానమేంటంటే,
రిజిస్టర్ చేయని ఒప్పందం ద్వారా వచ్చే డబ్బు బ్లాక్ మనీగా మారే అవకాశముంది. దానికి లెక్కాపత్రం ఉండదు, ఎవరి జేబులోకి వెళ్తుందో తెలీదు అనేది ఆయన ఆరోపణ. ఒక్క నిమిషం. రిజిస్టర్ కాని ఒప్పందమంటే చట్టపరంగా దానికి విలువ ఉండదు కదా? ఇది చాలా పెద్ద ఆరోపణే. దీనికి నాయకత్వం ఏం సమాధానమిచ్చింది? నాయకత్వం దీన్ని ఖండించింది. వాళ్ళేమన్నారంటే, ప్రధాన లీజ్ అగ్రిమెంట్ అయ్యాక పార్కింగ్ అవసరం వచ్చింది, అందుకే అది విడిగా జరిగింది, రిజిస్టర్ కాలేదు. కానీ దాని ద్వారా వచ్చే అద్దె కూడా నేరుగా సంఘం అధికారిక బ్యాంక్ ఖాతాలోకే చెక్కు రూపంలో జమ అవుతుంది. ఇందులో దాపరికం లేదు, అంతా వైట్ మనీనే అని స్పష్టం చేశారు. అంటే విధానపరంగా చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు, కాని ఆర్థికంగా మేం క్లీన్గా ఉన్నామని చెప్తున్నారన్నమాట. సరే, మరి రెండో ఆరోపణేంటి? అది కూడా ఇంతే తీవ్రమైనదా? రెండోది ఇంకా కీలకమైనది. అసలు లీజ్ ఒప్పందంపై ఇంత పెద్ద కుర్మ సంఘం తరఫున కేవలం ఒకే ఒక్క వ్యక్తి సంతకం చేశారని గురునాథ్ ప్రశ్నిస్తున్నారు. ఒక్కరేనా? అవును. స్కూల్ యాజమాన్యం తరపున 5 సంతకాలు పెడితే సంఘం తరపున అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి వంటి ముఖ్యులు లేకుండా ఒక్కరే ఎలా సంతకం చేస్తారని నిలదీస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఆయన వాదన. ఇది కూడా పాలనాపరమైన లోపాన్నే ఎట్టిచూపుతుంది. అంటే నిర్ణయాలు కొద్దిమందే తీసుకుంటున్నారా, మిగతా కమిటీకి తెలియదా అనే ప్రశ్న వస్తుంది. మరి ఈ ఆరోపణలన్నిటికీ నాయకత్వం ఫైనల్ డిఫెన్స్ ఏంటి? సంఘానికి ఏం మేలు చేశామని చెప్పుకుంటున్నారు? ఇక్కడే వాళ్ళొక ఆసక్తికరమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఈ లీజు వల్ల సంఘానికి జరిగిన మేలును ఉదాహరణలతో సహా వివరించారు. ఓ అదా? అవును. మాధవి అనే ఒక మహిళ భర్త చనిపోతే ఆమె 2 పిల్లలకు ఆ బిర్లా స్కూల్లో ఉచిత విద్య, బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. అంటే సంఘ సభ్యులకు సహాయం చేశామని చెప్తున్నారు. అంతేకాదు, సంఘంలో వేణు అనే వ్యక్తికి పిఏగా, మహేష్ అనే వ్యక్తికి స్టెనోగ్రాఫర్గా, ఇంక కొందరికి గన్మెన్లుగా ఇలా కురుమ వ్యక్తులకే ఉద్యోగాలిప్పించామని, తాము కులాభిమానంతోనే పనిచేస్తున్నామని వివరించారు. అంటే వాళ్ల వాదన ప్రకారం, చూడండి, మేము కొన్ని చిన్న విధానపరమైన తప్పులు చేసుండొచ్చు, కాని మా ఉద్దేశం మంచిదే, మా వాళ్లకే మేలు చేస్తున్నాం కదా, ఆ మంచిని చూడండి అని చెప్తున్నారన్నమాట. సరిగ్గాదే. ఇది చాలా ఆసక్తికరమైన డిఫెన్స్. మంచి ఉద్దేశం విధానపరమైన లోపాలను కప్పిపుచ్చగలదా? ఇదొక పెద్ద ప్రశ్న. ఈ వాదనలు, ప్రతివాదనలు చూస్తుంటే ఇది కేవలం ఆస్తుల వివాదంలా అనిపించడం లేదు. అస్సలు కాదు. ఇదింక చాలా లోతైన సమస్య. సంఘం నాయకత్వంపై నమ్మకం, పాలనా విధానాలకు సంబంధించిన సంక్షోభమిది. దానికేమైనా ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. గురునాథ్ కోకాపేట భవనం దగ్గర న్యూసెన్స్ చేస్తున్నారని అతనిపై నర్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశారా? ఒక సంఘం సభ్యుడిపై సంఘం నాయకులే పోలీసులకు ఫిర్యాదు చేయడమా? అవును. ఇది చూస్తేనే విభేరాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. అసలు గురునాథ్ ఇంత పట్టుదలగా ఎందుకు పోరాడుతున్నారు? కేవలం ఈ 2 ఆస్తుల గురించేనా, లేక సంఘం నడిచే తీరుపైనే ఆయనకు అభ్యంతరాలున్నాయా? ఆయన లేవనెత్తిన అంశాలు ఇంకా లోతైనవి. ఒకటి, సమాచార లోపం. ఆయన మరో 5 జిల్లాల నాయకులతో కలిసి సంఘం ఆఫీస్కి వెళ్లారట. ఎందుకు? సంఘం నియమావళి, సభ్యత్వ వివరాలు, ఆర్థిక నివేదికలు ఇలాంటి ప్రాథమిక సమాచారం అడిగినా ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే తాను సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఐ ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే తమ సంఘం గురించిన సమాచారం కోసం ఆర్టీఐ పెట్టాల్సొచ్చిందా? ఇది నిజంగా విచిత్రంగా ఉంది. పారదర్శకత లేకపోవడం వల్లే అనుమానాలు పెరుగుతాయి. ఆయన మాటల్లో చెప్పాలంటే, మన ఇంట్లోనే మనకు సమాచారం దొరకనప్పుడు బయటి వాళ్ల దగ్గరికి వెళ్లి అడుక్కోవాల్సి వస్తోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకేమైనా ఉన్నాయా? ఉంది. అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఎన్నికలు. 2006 నుంచి సంఘంలో ఎన్నికలు జరగలేదని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ప్రశ్నిస్తున్నాడు. 2006 నుంచా? అంటే దాదాపు 2 దశాబ్దాలుగా ఎన్నికలు జరగలేదా? దీనికి నాయకత్వం ఏం సమాధానం చెప్తోంది? వాళ్ల వాదన ప్రకారం పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు, గతంలో ఎన్నికలప్పుడు గొడవలు జరిగాయి, ఆ గొడవలు వద్దనే అందరం కూర్చుని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నామని చెప్తున్నారు. శాంతి కోసం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెడుతున్నామన్నట్టుగా ఉందే వాళ్ల వాదన. దాదాపుగా అంతే. ఈ మొత్తం సంభాషణలో వాదనలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణల వరకు కూడా వెళ్లాయి కదా? అవును, చాలా దారుణంగా. గురునాథ్ సోషల్ మీడియాలో హీరో అవ్వాలని ఇదంతా చేస్తున్నాడని అరుణ్ కుమార్ ఆరోపించారు. మరోవైపు నాయకులను గురునాథ్ కులద్రోహులు అని విమర్శించాడు. మాట పెరిగి ఒకరినొకరు బెదిరించుకోవడం దాకా వెళ్ళింది. ఈ పదజాలం వింటేనే అర్థమవుతుంది.
ఇది కేవలం ఆస్తుల వివాదం కాదు. అధికారం, గుర్తింపు, సంఘంలో తమ గొంతు వినిపించడం కోసం జరుగుతున్న ఒక అంతర్గత పోరాటమిది. ఖచ్చితంగా. ముగింపుగా చూస్తే మనం విన్న ఈ సంభాషణ కురుమ సంఘం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను బయటపెట్టింది. విద్యార్థుల ఆత్మగౌరవం కోసం కట్టిన భవనం భవిష్యత్తు, పారదర్శకత లేని ఒప్పందాలు, దశాబ్దాలుగా జరగని ఎన్నికలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. అవును. ఈ వివాదం సంఘం ఆస్తుల నిర్వహణపై రెండు విభిన్న దృక్పథాలను మన ముందుంచుతుంది. ఒకవైపు ఆస్తులను లీజుకిచ్చి వచ్చే ఆదాయంతో ఎక్కువ మందికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఆచరణాత్మక వాదన. ఇది నాయకత్వం వాదన. మరోవైపు సంఘం ఆస్తులు కేవలం డబ్బు సంపాదించే మార్గాలు కావు. అవి మన ఆశయాలకు ప్రతీకలు. వాటి అసలు ఉద్దేశాన్ని మార్చడం నమ్మకద్రోహం. వాటిని పవిత్రంగా కాపాడాలనే సిద్ధాంతపరమైన వాదన. ఇది గురునాథ్ లాంటివారి వాదన. ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఏ సంస్థలోనైనా, ఏ సమాజంలోనైనా ఆచరణాత్మక అవసరాల కోసం సిద్ధాంతాలతో ఎంతవరకు రాజీపడవచ్చు? ఆ గీత ఎక్కడ గీయాలి? ఆ అధికారం ఎవరికుంటుంది అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం.